హలో కచెలమ్మలు అందరికీ నమస్తే. ఈరోజు నాకైతే చాలా సంతోషం ఉంది. ఇప్పుడు నాకు 40వ పుట్టినరోజు అనమాట. అంటే చూసేకి చిన్న వయసులో ఉంటా కానీ వయసు అయితే 40 సంవత్సరాల అక్కచెల్లెమ్మలు. బ్రాండెడ్ నారాయణ ఇంతకుముందు ఎవరికి తెలుసు, కానీ అక్కచెల్లెమ్మలు బ్రాండెడ్ నారాయణ ఒక పేరేసి నాకు ఎంతగానో అభివృద్ధి చెందాలని చెప్పేస్తూ అక్కచెల్లెమ్మలు నన్ను పైకి తెచ్చినారు. ఇప్పుడు బ్రాండెడ్ నారాయణ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. ఇదంతా ఎలా నాకు పేరు వచ్చిందంటే అక్క చెల్లెమ్మల ఆశీస్సుల వల్ల వచ్చిందనమాట. నేను కొద్ది మంచి పనులు చేయడము, శ్రీమంతాలు చేయడం, ఒడిబియాలు చేయడము ఇలాగనమాట. ఇప్పుడు అనంతపూర్లో లక్ష్మీ శారీ సెంటర్ అంటే ఎవరు గుర్తుపడు, బ్రాండెడ్ నారాయణ షాప్ అంటే అటక్కంత వస్తారు. మన షాప్ ముందర పోతా అంటారు, వస్తారు, బస్సుల్లో పోతానే తొంగి చూస్తారు. ఎందుకంటే కనుక ఆడపడుతుంది నాకు ఇచ్చే గౌరవం, మా అన్న మా తమ్ముడు అంటూ నిత్యం బ్రాండెడ్ నారాయణ బ్రాండెడ్ ఒక డ్రెస్సులు కావాలన్నా బ్రాండెడ్ నారాయణ, ఈరోజు శారీస్ కావాలన్నా ఒక బ్రాండెడ్ నారాయణ, హోల్సేల్ ఆడపడుతులు చీరలు అమ్ముకోవాలన్నా బ్రాండెడ్ నారాయణ. ఆ బ్రాండెడ్ నారాయణ అనే పేరు ఆడపడుచులు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. జీవితాంతం అక్క చెల్లెమ్మ సేవలోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు కూడా అక్క చెల్లెమ్మలు నాకు నిత్యం ఉండాలా. అక్క చెల్లెమ్మలు నేను బ్రతికినన్నాళ్ళు ఆడపడుచుల సేవతోనే ఉంటాను. నాకైతే కనుక లాభసాటి మార్గం చేసుకోవాలా, వ్యాపారాలు చేయడం ఉద్దేశం అయితే నాకు లేదు. చూడండి అక్క చెల్లెమ్మలు, నేను శారీస్ కావచ్చు ఏదైనా కావచ్చు, నేను ఇచ్చే ధరలు ఎక్కడుంటాయి చూడండి. సూరత్ రేట్ కన్నా ధరలు తక్కువ ఇస్తుంటాను. నా ఎందుకు నేను గొప్పలు చెప్పుకోకూడదు, కానీ జనాల్లో అడగండి. నేను ఒక్క కామెంట్ అక్క చెల్లెమ్మలు మీకు బాగుండేలా కామెంట్ రూపంలో 100 కామెంట్లు, 1000 షేర్లు ఎట్లా పోతుందో నేను మనకు తెలుసు. ఒక్కరి నెగిటివ్ కామెంట్ పెట్టరు అక్క చెల్లెమ్మలు. ఓకేనా అక్క చెల్లెమ్మలు? నాకు అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి, ఆడపడుచుల ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు నేను అమ్మవారి ఆశీస్సులు పొంది బ్రాండెడ్ నారాయణగా ఒక పేరు స్థిరస్థాయిగా నిలిచిపోయే పేరు. తరతరాలు మా పిల్లలు ఒరే ఒక బ్రాండెడ్ నారాయణ కొడుకు, ఒరే ఒక బ్రాండెడ్ నారాయణ మనవడు, అట్లా ఒక బ్రాండ్ అనేది ఏర్పాటు అయిపోయింది నాకు. ఓకే నాకు చెప్పడం అనంతపూర్ కావచ్చు, తాడిపత్రి కావచ్చు, ఎక్కడైనా కానీ మనం మంచి ఆఫర్స్ ఇస్తుంటాం. ఆడపడుచులు కష్టపడే విధంగా శారీస్ మనం లాభాలు పెట్టి అమ్మము. 10 రూపాయలు సంపాదించుకోవాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పాటు ఆడపిల్లలు సంపాదించుకోవాలని ఆడపిల్లలు హోల్సేల్ రూపంలో కూడా ఇస్తున్నాను. ఇంకా అక్క చెల్లెములు ఇంతగానే ఆదరించి ఇంత పైకి తెస్తున్నందుకు ప్రతి ఆడపడుచుకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అక్క చెల్లెములు నా వల్ల వ్యాపారం వల్ల కానీ మా కస్టమర్లు కానీ ఏదైనా మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి. ఈ రోజు నేను ఏం చెప్తున్నా అంటే బ్రాండెడ్ నారాయణ ఇంకా అక్క చెల్లెమ్మలకి ఎన్నో సేవలు చేయాలా, ఎన్నో శ్రీమంతాలు, ఒడిబియాలు, ఎన్నో అక్క చెల్లెమ్మల సమస్యల నుంచి కూడా బయటేసే మార్గంలో కూడా నేను ముందుకు సాగాలని చెప్పేసి ప్రతి ఆడపడుచుకు సమస్య వస్తే బ్రాండెడ్ నారాయణ సమస్య వచ్చినట్లే. అక్క చెల్లెమ్మలు గుర్తుంచుకోండి, బ్రాండెడ్ నారాయణ ఎప్పుడు మీ అన్నలాంటి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు బ్రాండెడ్ నారాయణ ఇట్లా బర్త్డే చేసుకుంటున్నారు అంటే నిజంగా ఆడపిల్లల అక్క చెల్లెమ్మల సంతోషమే అనమాట, ఆశీస్సులే అనమాట. గతంలో తలుచుకుంటే ఇంతకు ముందు అన్న ఎంతో మందికి శ్రీమంతాలు చేశాడు, ఎంతో మందికి ఒడిబియ్యం పెట్టాడు. ఆటో వాళ్ళందరినీ అక్క చెల్లెమ్మల్ని ఒక చోట కూర్చోబెట్టి అందరినీ అక్క చెల్లెమ్మల కలుపుకొని పట్టు చీరలు పంచాడు. చాలా మందికి ముక్కు పుడకలు పంచారు. ఎంతో వేల కోట్లు ఉండే వాళ్ళు అనంతపూర్లో ఉన్నారు. ఎవరు ఇట్లాంటి సేవలు అయితే చేయలేదండి. మన బ్రాండెడ్ నారాయణ ఆడపిల్లల కోసము చాలా అంటే చాలా మంచి పనులు చేస్తున్నాడు. అన్న ఎప్పుడు ఇలాగే మంచి పనులు చేస్తూ అందరికీ శ్రీమంతాలు చేస్తూ అందరికీ ఒక అన్నలాగే మాకు అన్నలాగే తమ్ముళ్లాగా ఉండి మాకు ఎంతో హెల్ప్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే బ్రాండెడ్ నారాయణ ఇప్పుడు 2 బ్రాంచ్లు అయితే పెట్టాడు, తాడిపత్రి, అనంతపూర్. ఇలాగే విస్తరించు అన్ని ఊర్లలో కూడా మా బ్రాండెడ్ అన్న అన్నది షాప్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఎల్లవేళలా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క చెల్లెమ్మలు. అలాగే మనకు ఈ పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చినటువంటి పాత్రికేయులకు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ప్రతి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేను ఇలాగే ముందుకు సాగాలని మీ సహకారం కూడా నాకు ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే. బ్రాండెడ్ నారాయణ గారు, మీరు ఈ వస్త్ర పరిశ్రమలో వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది దీన్ని స్థాపించబట్టి? పుట్టుకతోనూ పట్టు చీరలు అమ్ముతూ ఉంటాము. ఇప్పుడు ఇట్లా ఫ్యాన్సీ చీరలు కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, ఇవన్నీ వచ్చి 3 ఇయర్స్ అయింది. ఇంతకుముందు అంతా నేను పట్టు చీరలు విజయవాడ, రాజమండ్రి ఇలా హోల్సేల్ వేసి కలెక్షన్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రతి ఇంట్లో అక్క చెల్లెమ్మలు అంటారు. నువ్వు బయట ఉండే వాళ్ళని కూడా ఇప్పుడు ఈ కాలంలో సొంత అన్నా చెల్లెలు కూడా అభిమానించే చెల్లెను బయట వాళ్ళని కూడా ఒక తోడబుట్ట ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అది ఎలా వచ్చింది నీకు? అంటే నేను పిల్లప్పుడు నుండి ఆడపడుచులు నేను గౌరవం ఇస్తా. నేను పిల్లప్పుడు అమ్మవారి భక్తుని, నీకు అమ్మవారి భక్తుని కాబట్టి ఆడపడుచులన్నా కూడా నాకు ఒక అమ్మవారి రూపంలో చూసుకుంటా ఉంటారు. నాకన్నా వయసులో పెద్దోళ్ళే తక్కువ అంట, పిల్లలు అయితే చెల్లెమ్మ అంట, కొద్దిగా కూతురు వేస్తే బంగారు అని పిలుస్తా. అలాగా నాకు ఆడపిల్ల అంటే గౌరవం. ఈ పొద్దు నాకు బ్రాండెడ్ నారాయణ ఇంత పేరు వచ్చి ఇప్పుడు ఉన్నాను అంటే కారణం కూడా ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నా కదా, నేను ఆడపడుచు లేకపోతే ఈ బ్రాండెడ్ నారాయణ లేడు అని ఇప్పుడు కూడా చెప్తున్నా కదా. ఈ పొద్దు నేను ఒక పూట అన్నం తింటున్నా, పేరు ఉంది, ఈ పొద్దు ఇట్లా ఉన్నాను అంటే ఆడపిల్ల ఆశీస్సులు తప్పితే నాకు ఏది లేదు. ఎవరన్నా కానీ ఆడపిల్లలు కించపరుస్తానని నేను ఒప్పుకోను, దానికి కోపడతాను. మా కస్టమర్లు ఆడపిల్లలు ఎవరైనా అరిచినా కూడా మా పని పిల్లలు కూడా నేను ఏమన్నా నవ్వుతా కూర్చోంటా. ఎందుకంటే
అంతే. ఒక ఆడపిల్లని మనం గౌరవిస్తాము, పొరపాటుగా ఏది ఉండదన్నమాట. చిన్నపిల్ల అయితే బంగారం పిలుస్తా, నాకన్నా చిన్న గౌరవం, చిన్నపిల్ల చెల్లెమ్మని పిలుస్తా, నాకన్నా కొద్దిగా పెద్దవాళ్ళు అయితే అక్కయ్య అని పిలుస్తారు. అది నేను పిల్లప్పటి నుంచి కొనసాగుతుండే వాక్ అదే నాకు. నీకు ఎలా వచ్చింది ఆడపిల్లలకి శ్రీమంతం చేయాలని ఎట్లా వచ్చింది? ఇది సొంత కన్నవారికే చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఈ సొసైటీలో, మీరు అన్నారు కదా, మీకు ఎలా వచ్చింది అని అంతే. ఇప్పుడు పేదరికంలో ఉండే కుటుంబంలో ఒక పాపకు ఒడిబియ్యం పెట్టాలంటే వాళ్ళ స్తోమత లేక ఒడిబియ్యాలు, ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, కొట్లాడింటారు, వాళ్ళు పుట్టిన అనేది ఉండదు, తల్లిదండ్రులు ఉంటారు చనిపోయింటారు, వాళ్ళకి పుట్టిన అనేది ఉండదు. అట్లా వాళ్ళ కోసం నేను ఒక రీల్ పెడతా, అక్క చెల్లెములు శ్రీమంతాలు ఒడిబియ్యాలు చేస్తున్నాం రండి అని. ఒక అన్నలా, ఒక తండ్రిలా, ఒక తమ్ముళ్ళ భావించి ఆడపడుచులు నా దగ్గర వచ్చి నా చేతితో ఒడిబియ్యాలు శ్రీమంతాలు. ఆ రోజు నేను 200 మంది శ్రీమంతాలు చేసిన, ఇదే జనవరి 1 రోజు చేసింటే వాళ్ళ కొడుకులు పుట్టినారు, పిల్లలు పుట్టిన పొద్దు నా షాప్కి వచ్చి అన్న నువ్వు శ్రీమంతం చేసిన, నా కొడుకు పుట్టినా, అన్న నువ్వు శ్రీమంతం నాకు బిడ్డ పుట్టిందన్న అంటారు. వాళ్ళ ప్రేమానురాగాలు చాలు నాకు. ఏమి 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఇప్పుడు అనంతపూర్లో ఉన్నారు, కానీ చెప్పేది శ్రీమంతాలు ఒడిబియ్యాలు చేస్తే వాళ్ళకి 10 రూపాయలు లాభం వస్తే ఒక 5 రూపాయలు దానం చేయాలి. అది ఎటువంటి వాళ్ళకి దానం చేయాలా? పేదలకి, గర్భవతులకి, హాస్పిటల్లో బాలింతలు ఉంటారు, వాళ్ళకి తినే ఫుడ్ ఉండదు, అట్లా వాళ్ళకి సేవలు చేయాలి. ఇంకా నాకు ఆ స్తోమత ఇంకా దేవుడు కల్పించలేదు. అదే దేవుడు అనేటువంటి ఆ స్తోమత నాకు కల్పిస్తే ప్రతి ఆడపిల్లకి ఏ కార్యక్రమానికి ముందుకుండి సహకారాలు అందిస్తూనే ఉంటాను. మీరు సంవత్సరం చేస్తుంటారు ఇట్లా శ్రీమంతాలు? నేను ఇంకా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వచ్చి ఈయన పబ్లిసిటీ నాది అంతే. ఇంతకుముందు అంతా అందరికి చేస్తూ ఉంటాను, అప్పుడు పబ్లిసిటీ లేదు, ఇన్స్టాగ్రామ్ అప్పుడు అంత ఫాలోయింగ్ లేదు కదా, అందరికీ నేను చేస్తానే ఉంటాను. మా షాపులు పెట్టకముందు నుంచి మా సందులో ఆడపిల్లలు కావచ్చు అందరూ పిలుచుకొచ్చుకొని శ్రీమంతాలు ఒడిబియ్యాలు చీరలు ఇచ్చి పంపుతానే ఉంటాను. ఎందుకంటే వాళ్ళ ఆశిస్తులే కదా నేను చెప్తాను కదా. ఈరోజు అట్లా చేస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు బ్రాండెడ్ నారాయణ మీద ఎంతోమంది తప్పుడు కూతురు వాకులు పూసినారు, అయినా కూడా బ్రాండెడ్ నారాయణకి ఇంత ఏమన్నా పిల్లల ఆశీస్సులు. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు బ్రాండెడ్ నారాయణ అంటే ఒక అన్న, ఒక తమ్ముడు అలాగనమాట. బ్రాండెడ్ నారాయణ ఎప్పుడు తప్పుడు పని చేయడు, బ్రాండెడ్ నారాయణ ఎవరు తల వంచడు, బ్రాండెడ్ నారాయణకు సమాధానం చెప్పరు కూడా చెప్పడు అట్లా. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ మా ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, రైట్.